అయితే శ్రీకాంత్ విచారణ పేరుతోటి తమ రాజకీయ జీవితాన్ని కావచ్చు, ఇటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినందుకు దర్యాప్తు సంస్థలపైన ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇటు కేజ్రీవాల్ కావచ్చు, అటు కవిత కావచ్చు. కేజ్రీవాల్ ఇప్పటికే చాలా భావోద్వేగంగా మాట్లాడారు. సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, మా పైన కుట్ర పన్నారు, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక సెట్టింగ్ ముఖ్యమంత్రిని జైలుకు తీసుకెళ్లారు, డిప్యూటీ సీఎంని జైలుకు తీసుకెళ్లారు. సో ప్రభుత్వాన్ని అస్త్రపరిచేటువంటి కుట్ర చేశారు. ప్రజల్లో మా పైన అంటే ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏ తప్పు చేయలే అని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. ఏదైనా కానీ కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చి ఇంతకాలం నుంచి ఉన్నారు. ఇప్పుడు దీనిపైన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. బట్ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయంలో చాలా కీలకంగా ఆయన మాటలు మాత్రం చాలా భావోద్వేగంగా ఉన్నాయి. కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. అంటే ఏ రోజు కూడా మేము తప్పు చేయలేదు, దేవుడు మాతోనే ఉన్నారు. అమిత్ షా చాలా పెద్ద రాజకీయ కుట్రకు పాల్పడ్డాడు. ఇదంతా అమిత్ షా చేసినటువంటి కుట్ర. ఆ కుట్రలో మేమే గెలిచాం, సత్యమే గెలిచిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 4 కీలకమైనటువంటి వ్యక్తులను జైలుకు పంపించారు. సిట్టింగ్ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టారు. కేజ్రీవాల్ అవినీతి పరుడు అని చెప్పేసి 24 గంటలు అన్ని వార్తాపత్రికల్లో దేశం మొత్తం కూడా ప్రచారం చేశారు. బట్ ఈరోజు అవినీతి ఆరోపణలు చేస్తే నీతి గెలిచింది, అవినీతి ఓడిపోయింది. సో ధర్మమే గెలిచిందని చెప్పేసి కేజ్రీవాల్ చాలా భావోద్వేగం చెప్పడం జరిగింది. ఇతరులను నిందించడం కూడా ప్రధానమంత్రికి తగదు అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం తర్వాత నిజానికి భారతీయ జనతా పార్టీకి అయితే ఇది ప్రధానంగా ఒక పెద్ద గుదిబండనే చెప్పాలి. ఎందుకంటే ఆరోపణలు చేస్తూ నెలలు రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసింది అనేది మాత్రం ఈరోజు దేశం మొత్తం మాట్లాడతారు. కేజ్రీవాల్ ఈ అంశాన్ని దేశం మొత్తం కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇటు సౌత్ ఇండియా నుంచి ఇటు కవిత ఉన్నారు ఇదే కేసులో, అటు ఏపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు, అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 170 రోజులకు పైగా కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అటు సంజయ్ సిన్హా కూడా ఇదే కేసులో 181 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. మనీష్ సిసోడియా అత్యధికంగా 510 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా రెండు సంవత్సరాల వరకు కూడా జైలు జీవితాన్ని అనుభవించారు మనీష్ సిసోడియా. ఆ తర్వాత కవిత కూడా దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్నారు ఇదే కేసుకు సంబంధించి. ఈ కేసులో ఇప్పుడు కవితకు కూడా బిగ్ రిలీఫ్ వచ్చింది. అయితే దీనిపైన ఇంకా కవిత కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ దేశవ్యాప్తంగా కేజ్రీవాల్కి కొంత సింపతి అయితే పెరుగుతోంది ఈ విషయంలో. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చేశారన్నది అటు కేజ్రీవాల్ ఆరోపించారు. ఈరోజు కోర్టు కూడా ఇది కుట్ర కోణంలో ఉందని చెప్పేసి ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. బట్ బీజేపీ దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది అండ్ దీని తర్వాత ఎలాంటి ముందుకెళ్తారని చూడాలి. అయితే దీంట్లో కిక్ బ్యాక్స్ విషయం మాత్రం ప్రధానంగా ఉంటుంది. డబ్బు చేతులు మారేదా, ఈడీ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, డబ్బు నిజంగానే చేతులు మారాయన్నటువంటి విషయంలో మళ్ళీ పైకోర్టుకి ఏమైనా వెళ్తారా, ఆ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూడాలి. ఈ చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. आम आदमी पार्टी कट्टर ही मान जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।